హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. ఎఫ్ఆర్ఐ అంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ డెహ్రాడూన్లో మనకి గ్రూప్ సి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి లైబ్రరీ అండ్ క్లర్క్ జాబ్స్ చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది 4/5 నుంచి స్టార్ట్ అయింది. అండ్ 3rd 6 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది మీకు జూన్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోండి, ఎగ్జామ్ అనేది జూన్లో ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డేట్స్ అనేవి తర్వాత వస్తాయి. ఫస్ట్ అయితే సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ కిందికి రండి, కిందికి వస్తే అండ్ పోస్ట్ ఖాళీలు వచ్చేసింది మనకి టోటల్గా 91 పోస్టులు అనేవి ఉన్నాయి. లైబ్రరీకి సంబంధించి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ కిందికి రండి, అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రఫీ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ సంబంధించి 11 పోస్టులు అనేవి ఉన్నాయి. స్టోర్ కీపర్ సంబంధించి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ కిందికి రండి, టెక్నీషియన్ మెయింటెనెన్స్ సంబంధించి 9 ఉన్నాయి. అండ్ క్లర్క్ సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ గార్డ్ సంబంధించినటువంటి 7 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 45 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను చూడండి. అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి డిగ్రీ ప్లస్ బిఎల్ఐసి అనేది ఉండాలి. డిగ్రీ ఆ తర్వాత బిఎల్ఐసి అనేది ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి సైన్స్ డిగ్రీ అనేది ఉండాలి. స్టెనోగ్రఫీ సంబంధించి 12th ఉండాలి. 80 వర్డ్స్ పర్ మినిట్ సంబంధించినటువంటి స్టెనో టైపింగ్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత టెక్నీషియన్ సంబంధించి ఇంటర్ అనేది ఉండాలి. స్టోర్ కీపర్ సంబంధించి కూడా ఇంటర్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, టెక్నీషియన్ మెయింటెనెన్స్ సంబంధించి 10th ప్లస్ ఐటీఐ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి సంబంధించిన ట్రేడ్లో. ఎల్ఐసి సంబంధించి మనకి 12 ప్లస్ టైపింగ్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఓకే. అండ్ కిందికి రండి, ఫారెస్ట్ గార్డ్ సంబంధించి ఇంటర్ అనేది ఉండాలి. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 10th అనేది ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అనమాట. టెక్నికల్ పోస్టులకి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసిన మనకి సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ కొన్నిటికి మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక చూడండి, టెక్నీషియన్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్, ఫారెస్ట్ గార్డ్ అండ్ ఆ తర్వాత స్టెనోకి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఫారెస్ట్ గార్డ్ సంబంధించి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, 25 కిలోమీటర్స్ అనేది మీరు వాకింగ్ అనేది ఉండాలి. హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 79 నుంచి 84 అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఉమెన్ అయితే 14 కిలోమీటర్స్, హైట్ 150 సెంటీమీటర్స్. కిందికి రండి. అండ్ ఆ తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసింది మనకి 1500 అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకైతేనేమో 700. మహిళలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 700 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ప్రతిదానికి కూడా విడిగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అండ్ పరీక్ష తేదీలు అనేది డిస్క్రిప్టివ్ సంబంధించి కొంచెం తేడా ఉండొచ్చు, చూసుకోండి. సిబిటి ఎగ్జామ్ స్టేజ్ 1కి అయితే పెద్ద తేడా ఏమి ఉండదు. అండ్ ఇంటర్వ్యూ అనేది లేదు. అండ్ మీకు ఆల్రెడీ జూన్లో మనకి సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ త్వరలోనే వస్తాయి అన్నమాట. ఓకే. ఎంటీఎస్ సంబంధించి 45 పోస్టులు ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మనకి ఫారెస్ట్ సంబంధించినటువంటి జాబ్స్ వివరాలు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.